ఇప్పుడు ఏంటిదయ్యా అనంటే చిన్నపాటి షిట్కు పొట్కు వైరల్ వీడియో ముచ్చట్లు చూయిస్తానోళ్ళ ఇవి ఉత్తపచ్చివి కాదు, కంతి వేషాలు, పానాలతోని చెలగాటాలు. ఇగో ఈ కాన్సెప్ట్ అన్నట్టు అర్థం కాలేదా నల్లా? అయితే రాను రాను జనాలు ఎట్లా మారుతాన్రో చూస్తున్నారు కదా. రామచంద్ర చెప్పుడు నా వశం కాదు, ఇగో వీళ్ళు మాత్రం ఇంకా మించిపోయినరు. చూడుండ్రి మీరే. అగో అయ్యయ్యో చచ్చిపోయిందా ఏంది? కాలం చేసినట్టే కొడుతాంది. పాపం పిల్లగానికి ఏ పాటు వయసున్నదో గాని దేవుడు గట్ల పట్టుకుపోయిండు. అందున నడి రోడ్డు మీద శవం. మరి తెలిసినోళ్ళు ఎవలబ్బా? అందరు సినిమా చూసినట్టు చూస్తాండ్రు గాని ఎవరు కూడా ఇగో గోరీల కట్టకు తోలుకపోతలేరు. ఇగో గిట్లనే అనిపించిందోలా నాకైతే. రోడ్డు మీద అందరు బాధపడ్డారు కూడా. కానీ జరసేపటికి ఏమైందంటే ఓషిని వీని చిన్న మీద సితికిపోను జర్రంతలా భయపడ్డాడు కాదు. అయితే సచ్చి బతికిండా ఏంది అని అనుకోగల. ఇదట యూట్యూబ్ షార్ట్లట, ఇన్స్టాగ్రామ్ రీళ్ల కోసమట. ఈ పిల్లగాడు శవాసనం వేసిండు అంటే శవం లెక్క నటించిండన్నట్టు. అది కూడా నడి రోడ్డు మీదనే చచ్చిపోయినట్టు వేసిండు. ఇక జనాలేమో నిజమే వీని పానం పోయింది అని అనుకున్నారట. ఇక వీడు లేచినాక పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపిర్రు. ఆడ రీల్స్ షాట్లు వేసుకుందు గాని దా అని కాదోళ్ళ లైకుల కోసం రాను రాను మరీ గిట్ల కంతిరేషాలేషుడేందో ఏం పాడో ఈ ఉత్తరప్రదేశోడు. అన్నట్టు ఈగిప్పుడు ఈ పెద్ద మనిషిని చూడుండ్రల్లా. బస్సు అంటే ఎంత జాగ్రత్తగా నడపాలి. అందులో కూసున్నోళ్ళ బతుకు, భవిష్యత్తు, రాత, తలరాత అంతా డ్రైవర్ చేతుల్నే ఉంటది కదా. కానీ డ్రైవర్ చేతులనేమో అగో ఫోన్ ఉన్నది. డ్రైవర్ అన్న శానా బిజీగా అయిపోయిండు. ఒక చేతిలో ఫోను, ఇంకో చేతిలో స్టీరింగు. అయ్యో అసలు ఏందొల్లా ఇది? ఇట్లా నడిపితే ఏందన్నట్టు. అంత అర్జెంటు ఫోన్ అయితే బస్సును ఓ మల్కకు పక్కకు ఆపి మాట్లాడితే ఎవరన్నా అర్థంటారా కథగాని అన్నట్టు. ఇది ఆంధ్రాలో ఉన్న కొద్దిలీలు అయిందట్టునోల్లా. ఏడైతేంది డ్రైవర్ అన్నా జర భద్రం అని ముంగట్నే రాసుంటదాయే. ఇట్లా ఏందన్నట్టు మీరే ఎప్పుడు.